ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క 2025 సంవత్సరము ఆఖరి మాసంలో ఆఖరి పునరుద్ధాన ఆరాధనలో అయితే కనుక మనం ఉన్నాము. నిజంగా మనం ఎంతగానో అదృష్టవంతులము, ధన్యులమని చెప్పాలి. ఎందుకంటే ఈ దినం చూడలేక, ఈ గడియ చూడలేక, ఇట్టి సమయంలో నిలబడలేక ఎంతోమంది ఈ లోకాన్ని వీడి ఉన్నారు. వారికన్నా యోగ్యులమని కాదు, మంచివారమని కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా ఈ సమయంలో ఈ యొక్క 2025 సంవత్సరానికి ఆఖరి పునరుద్ధాన దినమైనటువంటి ఈ యొక్క ఆదివారం రోజున దేవుణ్ణి స్తుతించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి, ఆయన జీవము కలిగినటువంటి మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి నీకే స్తుతులు, స్తోత్రాలైనా. అవునయ్యా తండ్రి, ఈ యొక్క 2025 సంవత్సరం నాయన నా తండ్రి, మా జీవితంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభా, వాటన్నిటిలో నుండి కూడా తండ్రి అయ్యా మాకు విడుదలనిచ్చినటువంటి గొప్ప దేవుడు అయ్యా, మాకు జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు అయ్యా, మాకు ధైర్యాన్ని ఇచ్చావు, మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని ఆదరించావు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని ఆదుకున్నటువంటి దేవుడుగా నీవున్నావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకున్నలేం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలనైనా. అయ్యా ఎన్నో పరిస్థితులనైనా, అయ్యా ఎన్నో మరణపు అంచుల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి అయ్యా మమ్మల్ని తండ్రి ప్రభా మీ యొక్క బలమైనటువంటి హస్తము క్రింద తండ్రి మమ్మల్ని కాచి కాపాడావయ్యా, సజీవుల లెక్కలో ఉంచామయ్యా. అయ్యా తండ్రి, ఈ దినం వరకు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి. అయ్యా ఈ దినము మాలో ఈ జీవము ఉన్నదంటే, మేము చెలించగలుగుతున్నాము, మనగలుగుతున్నామని అంటే అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి. పరిశుద్ధుడ నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. మను నేను స్తుతించినా, నీ సత్యమును గురించి అది వివరించునా, సజీవులనే కదయ్యా తండ్రి. అయ్యా స్తుతించగలిగేది, ఆరాధించగలిగేది ఈ దినం వరకు మేము సజీవుల లెక్కలో తండ్రి ఉన్నామంటే అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి. అందునిమిత్తము తండ్రి మీకు ఎన్ని మార్లు స్తుతులు చెల్లించినా కానీ తండ్రి ప్రభా మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకొనలేము తండ్రి. మీకు స్తోత్రాలే, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క 2025 సంవత్సరానికి ఆఖరి మాసము, ఆఖరి పునరుద్ధాన దినమైనటువంటి ఈ యొక్క పునరుద్ధాన దినముకు కావలసినటువంటి మాటలు తండ్రి ప్రభా, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో నాతో కూడా మీరే మాట్లాడండి అయ్యా తండ్రి. జీవము కలిగినటువంటి మాటల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. ఏ నరుడు మాట్లాడటం వల్ల తండ్రి మాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు కానీ తండ్రి, జీవము కలిగినటువంటి మాటలు మాట్లాడడం ద్వారా తండ్రి ప్రభా నీ బిడ్డల యొక్క హృదయాలు తెప్పరల్ల చేయబడతాయా తండ్రి. ఏ విధమైనటువంటి కలవరంతో తండ్రి, ఏ విధమైనటువంటి ఆందోళనతోటి వారి యొక్క హృదయాలు తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ సన్నిధికి చేరి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మీ మాటలు వింటుండగానే తండ్రి ప్రభా వారి జీవితాల్లో నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని తండ్రి ప్రభా కలగజేయమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి దేవుని నామం పేరట మీ అందరికీ కూడాను వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరికీ కూడాను దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు అయితే కనుక ధ్యాన భాగంగా చూసుకుందాం. హల్లెలూయా. సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, కానీ
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. మరి ఇది ఏ సందర్భంలోనంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అప్పగింపబడేటువంటి రాత్రి, ఆయన లాస్ట్ సప్పర్ అంటారు కదండి, ప్రభురాత్రి భోజనం అని, అది అయిపోయిన తర్వాత వారితోటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మరి సీమోనుతోటి మాట్లాడినటువంటి మాటలు. హల్లెలూయా. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని. సీమోను అని అంటే కనుక దేవుడు పేతురు అని పిలవక పూర్వము, పేతురు అని పేరు పెట్టక పూర్వము ఉన్నటువంటి పేరు ఏంటంటే పేతురి పేరు సీమోను. అందుకొరకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొని కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. హల్లెలూయా. అయితే ఇక్కడ సందర్భం ఏమిటి అని అంటే కనుక దేవుడు సీమోన్ పేతురుతోటి అయితే కనుక చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అయితే నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను అయితే కనుక వేడుకున్నాను. కాబట్టి నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను అయితే కనుక నువ్వు స్థిరపరచమని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరలా పేతురు మాట్లాడుతున్నప్పుడు, నేను నీతో కూడా చెరలోనికి వస్తానయ్యా, మరణంకి వెళ్ళడానికైనా కానీ నేను సిద్ధమని మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్తున్నప్పుడు ఆయన పేతురుతోటి చెప్తున్నాడు, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు 3 సార్లు కోడి కుయ్యక మునుపు నేను ఎరుగను అని చెప్పి నువ్వైతే కనుక మాట్లాడతావని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడిన తర్వాత మరి పేతురుని అడిగినటువంటి 3 సార్లు కూడాను యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మన సబ్జెక్ట్ అయితే కనుక అది కాదు, కానీ దేవుని తీర్పు దినము కొరకు ఏ రీతిగా సిద్ధపరచబడాలి అనేటువంటి విషయాన్నైతే కనుక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనమైతే కనుక నేర్చుకుందాం. హల్లెలూయా. ఆ రోజు దేవుడు సీమోను పేతురుతోటి మాట్లాడుతున్నాడు, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సాతాను అయితే గనక మిమ్మల్ని జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నానని దేవుడైతే కనుక చెప్తున్నాడు. ఆ తర్వాత చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి సీమోను పేతురు మీద ఉన్నటువంటి అత్యధికమైనటువంటి నమ్మకం అని అయితే కనుక చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు 12 మంది ఉన్నారు. 12 మందిలో కూడాను 3 ప్రత్యేకమైనటువంటి వారిగా ఉన్నారు. ఆంతరింగిక త్రయంగా అయితే కనుక ఉన్నారు. వారు ఎవరు అనంటే కనుక పేతురు, యోహాను, యాకోబు. అయితే ఈ 3లో కూడాను అత్యధికముగా మరి ఉత్సాహంతో దేవుడు చేసే ప్రతి కార్యంలో కూడాను ఉండాలని మరి ఎంతో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనంటే కనుక పేతురనే చెప్పాలి. ఎందుకొరకు అనంటే కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు పేతురైతే కనుక అడిగాడు, అయ్యా నువ్వు నీటి మీద నడుస్తున్నావు కదా, నేను కూడా అదే రీతిగా నడవాలని నాకు ఆశ ఉందయ్యా అని చెప్పి అడిగినప్పుడు మరి దేవుడైతే కనుక నడవమని చెప్పాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడాను పేతురు నీటి మీద నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా రూపాంతరపు కొండ మీద కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడాను ఆయన రూపాంతరము చెందినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా గెత్సెమనే వనములో కూడాను
ఈ యొక్క ఆంతరింగిక త్రయము యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. పేతురికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నదనేటువంటి విషయం అయితే కనుక ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కానీ ఉన్నది. ఇక్కడ పేతురుతోటే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అపవాది సాతాను మిమ్మల్ని జల్లించబోతున్నాడు, సాతాను మిమ్మల్ని జల్లించబోతున్నాడు, సాతాను మిమ్మల్ని జల్లించబోతున్నాడు. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి దేవుడు ఏదైతే చెప్పాడో సీమోను పేతురుతోటి ఆ యొక్క రాత్రికాల సమయంలో 3 సార్లు మరి యేసు ఎవరో నాకు తెలియదని మరి అబద్ధం చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమయ్యేటువంటి సమయంలో మరి ఆయనైతే కనుక మీరు యెరూషలేమును మీరు వీడి వెళ్ళొద్దు, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నానని చెప్పినప్పుడు వారు 10 దినముల వరకు కూడాను ఆ యొక్క యెరూషలేము మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు 10వ దినాన పెంతెకొస్తేను పండుగ దినం వచ్చినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద రాలినప్పుడు వారు ఎరిగినటువంటి అన్య భాషలని వారు ఎంతో గంభీరంగా మాట్లాడినటువంటి వారిగా ఉన్నాడు. ఆ తర్వాతే పేతురు అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే కనుక రాయి అని అర్థం. హల్లెలూయా. అదే రీతిగా మరి దేవుడు పేతురు అనేటువంటి బండ మీదే ఆయన సంఘాన్ని అయితే కనుక నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదట సంఘ స్థాపన చేసింది ఎవరు అని అంటే కనుక పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు ప్రసంగించినటువంటి ఒకే ఒక్క ప్రసంగానికి 3,000 మంది దేవుని తట్టు తిరిగినటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత మరి 5,000 మంది పురుషులు దేవుని తట్టు తిరిగినటువంటి వారిగా ఉన్నారు. మొట్టమొదట ఆదిమ సంఘ పునాదులు ఎవరి ద్వారా నిర్మించబడ్డాయి అని అంటే కనుక పేతురు ద్వారానే నిర్మించబడ్డాయి. అందుకొరకే దేవుడు పేతురుతోటి చెప్తున్నాడు, నీ మనసు మారి స్థిరపరచబడిన తర్వాత నీ మనసు మారిన తర్వాత నీ సహోదరులను అయితే గనక నీవు స్థిరపరచు అని చెప్పేసి దేవుడు ఈ యొక్క పేతురుతోటి అయితే గనక మాట్లాడాడు. హల్లెలూయా. అదే రీతిగా పేతురే మొట్టమొదటగా ప్రసంగించినటువంటి వాడిగా ఉన్నాడు. పేతురు ప్రసంగించినప్పుడు మొట్టమొదటగా 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది, మొట్టమొదట సంఘ పునాదులు వేసింది ఎవరు అని అంటే కనుక పేతురే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటి అని అంటే కనుక మరి విశ్వాసి అయిన ప్రతి ఒక్కరి మీద కూడాను అపవాది యొక్క శోధన అయితే కనుక ఉంటుంది. విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరిలో కూడాను అపవాది యొక్క శోధన ఉంటుంది. అపవాది జల్లించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిల్టరింగ్ చేసేటువంటి ప్రాసెస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటామండి, మిల్క్ ప్రాజెక్ట్ ఉన్నది. మిల్క్ ప్రాజెక్ట్లో ఏం చేస్తారండి, ఆ పాలని ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసి అవి మరి ఒక 4-5 సెక్షన్స్లో అన్నమాట వాటిని ఫిల్టరింగ్ చేసిన తర్వాత వాటిని మరి వాళ్ళు అనుకున్నటువంటి ఏమంటారండి ప్యూరిఫికేషన్ వచ్చిన తర్వాతే మాత్రమే వాటిని బయట అయితే కనుక మరి అమ్మకానికైతే కనుక పంపిస్తారు. అదే రీతిగా ఒక చక్కెరని తయారు చేసేటువంటి పరిశ్రమలో కూడాను అక్కడ వాళ్ళు మరి కొన్ని సెక్షన్స్ డివైడ్ అయి ఉంటుంది. ఆ చెరుకు మరి ఘన పదార్థంగా మారి పంచదారగా మారేంత వరకు కూడాను వాటినైతే కనుక ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అదే రీతిగా మరి విశ్వాసులైనటువంటి మనల్ని కూడాను ప్రాసెసింగ్ అయితే కనుక ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాసెసింగ్ అయితే కనుక ఉంటుంది.
ఆ ప్రాసెసింగ్లో అయితే కనుక మనం నిలబడేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. హల్లెలూయా. అపవాది మనల్ని జల్లించడానికి అపవాది సంసిద్ధుడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి కూడాను మరి ప్రసంగి అయితే కనుక తెలియజేస్తాడండి. ప్రసంగి అయితే కనుక తెలియజేస్తాడు తన యొక్క మరి గ్రంథమైనటువంటి ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు 7 వచనాల వరకు కూడా చూసుకున్నట్లయితే అక్కడ ఉంటుంది, ప్రతి దానికి కూడా సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రతి దానికి కూడాను సమయం ఉన్నదండి. ఒక సమయం అయితే గనక ఉన్నది. ఆ సమయం కొరకు మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలనంటే కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారేనండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన సమయం వరకు కూడా ఆయన వేచి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఎప్పటి వరకు అనంటే కనుక 30 సంవత్సరాల వరకు కూడా ఆయన వేచి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఆయన 30 సంవత్సరాల వరకు కూడా వేచి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఆయన 30వ సంవత్సరం నుండి ఆయన మరి బాప్తీసం ఇచ్చి యోహాను యొద్ద బాప్తీసం పొందుకున్న తర్వాత అప్పుడు ఆయన పరిచర్య ఆరంభించినటువంటి వాడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య జీవితాన్ని అయితే కనుక కొనసాగించారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది మరి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే నిమిత్తమే కదా. మరి ఆయన మరి యవన కాలంలోనే అంటే ఒక 18 ఏళ్ళలో లేదంటే 15 ఏళ్ళ నుండే సువార్త ప్రకటించవచ్చు కదా. నో, కానీ పర్మిట్ లేదు, తండ్రి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక సమయం ఉన్నది. ఆ సమయం ఏంటంటే కనుక ఆయన 30 సంవత్సరాల వరకు వేచి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. 30 సంవత్సరాల నుండి 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. విశ్వాసంలో వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. భక్తిలో వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే నిమిత్తము మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 1:7 చూసుకున్నట్లయితే కనుక కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు అని మరి లేఖనం అయితే కనుక తెలియజేస్తుంది. చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఇగో యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఆయన ర్యాప్చర్లో రాబోతున్నారు, పలానా సంవత్సరం పలానా గడియ లేదంటే కనుక ఈ సూచనల ద్వారా ఈ జరగబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆయన తండ్రికి తప్ప ఏ ఒక్కరికి కూడా తెలవదు అని డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన చెప్తున్నారు. తండ్రి స్వాధీనం అందు ఉన్నాయి, ఏ ఒక్కరికి కూడా అదైతే కనుక మనం తెలీదు. కాబట్టి అది ఏ సమయమో ఏ గడియో తెలియదు, కానీ ఆయన రాకడ సూచనలు అయితే కనుక తెలియజేశారు. కాబట్టి ఆ యొక్క సూచనలు బట్టి మనం అయితే కనుక గుర్తిరిగేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మరి జకరియా ఎలిజబెత్ల యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తాం. జకరియా ఎలిజబెతులు వారు వృద్ధాప్యంలో మరి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. బహు వృద్ధాప్యం గడిచిపోయినటువంటి వారుగా ఉంటారు. అయితే ఆ యొక్క వృద్ధాప్య సమయంలో ఆయన యాజక ధర్మం నిర్వర్తించుచున్నటువంటి క్రమంలో గబ్రియేలు దూత ఆయనైతే కనుక దర్శిస్తుంది. యాజకుడైనటువంటి జకర్యాని దర్శిస్తున్నప్పుడు మరి ఆ యొక్క గాబ్రియేలు దూత అయితే కనుక చెబుతుంది, మరి నీ గర్భవాసమునైతే కనుక ఒక శిశువు జన్మించబోతున్నాడని, నీ గర్భవాసమున ఒక
కుమారుడు జన్మించబోతున్నాడని చెప్పినప్పుడు మరి నమ్మనటువంటి పరిస్థితుల్లో అయితే గనక ఆ యొక్క జకర్యా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతి వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడైన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులు నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదరనను. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పినప్పుడు మరి ఆ దూత అయితే గనక చెప్తున్నాడు, మరి ఈ మాటలు ఈ సువర్తమానం నీకు తెలుపుటకు నేను పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివేయిందని అతనితో చెప్పిన. హల్లెలూయా. జకర్యా తన యాజక ధర్మం చెప్పున మరి ఆ యొక్క పుల్పిట్ మీద ఉండి యాజక ధర్మం నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలో దేవదూత వచ్చి చెప్పినప్పుడు దేవదూత యొక్క మాటలు నమ్మనటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు దేవదూత ఏం చెప్తున్నది, కాబట్టి నువ్వు నా మాటలు నమ్మడం లేదు కాబట్టి ఆ యొక్క కుమారుడు జన్మించేంత వరకు కూడాను నువ్వైతే కనుక మాటలాడక మౌనంగా ఉంటావని ఆ యొక్క జకర్యాతోటి చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది, ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమయం వరకు మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి, త్వరపడేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. ఎందుకొరకు అని అంటే కనుక ప్రతి విషయంలో కూడాను దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నారు. స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 10-11 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ యొక్క స్ఫురణ సంఘములో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను వారు ఎంతగానో దేవుని కొరకు నిలబడినటువంటి వారిగా ఉన్నారు. మరి అటువంటి తరుణంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. హల్లెలూయా. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 10 అనేది ఒక ఫిక్స్డ్ టైము, అంటే దాన్ని ఏమని చెప్పాలండి, ఎండ్లెస్ అని చెప్పడానికి లేదు, కానీ ఒక పీరియడ్ వరకే మీరు శ్రమ పొందుతారు అని చెప్పడానికి ఇది ఒక సాదృశ్యంగా అయితే కనుక ఉన్నది. మరి కొంతమంది చెప్పేది ఏంటి అని అంటే కనుక, మరి అక్కడ ఉన్నటువంటి 10 మంది రాజుల ద్వారా అక్కడ ఉన్నటువంటి యూదులు మరి దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఎంతగానో హింసింపబడ్డారు అనే దానికి సూచనని అయితే కనుక చెబుతారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ 10 అనేది 10 దినముల వరకు శ్రమ అనేది ఏంటంటే
ఒక టైం బౌండరీ అనేది ఏదైతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఎల్లప్పుడూ కూడాను మీరు ఈ శ్రమలే పొందుతారని చెప్పేసి దేవుడు తెలియజేయడం లేదు, కానీ ఒక పీరియడ్, ఒక పీరియడ్ అయితే కనుక నీ జీవితంలో అనుమతించబడుతుంది. ఆ పీరియడ్ వరకు కూడాను నువ్వు యొక్క శ్రమల్ని, ఆ యొక్క కష్టాలని, ఆ యొక్క నష్టాలని నువ్వు ఓర్చుకోగలగాలి, తట్టుకోగలగాలి, నిలబడాలి. నిలబడినప్పుడు నమ్మకంగా కూడాను ఎవరైతే గనక నిలబడతారో, అంతం వరకు కూడా ఎవరైతే నిలబడతారో వారికి జీవ కిరీటం ఇస్తానని చెప్పేసి అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానికి రిలేటెడ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే కనుక మీకు చెప్తాను. ఒక 10 అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే కనుక, మరి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు బబులోను దేశానికి వెళ్ళిపోయారు. బానిసలుగా వెళ్ళిపోయినటువంటి క్రమంలో అక్కడైతే కనుక వారిని ఒక హాస్టల్ అని చెప్పవచ్చు అండి. అంటే రాజు యొక్క అధీనంలో ఉన్నటువంటి వారిగా ఉన్నారు. మరి ఆ యొక్క అధీనంలో ఉన్నటువంటి వారికి ప్రతిదినము కూడాను వారికి శ్రేష్టమైనటువంటి మాంసాహారం అయితే కనుక తెచ్చి పెడుతున్నటువంటి తరుణంలో మరి ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు మాత్రము వారు ఏం చెప్పారు అనంటే కనుక, అయ్యా మీరైతే కనుక ఆ యొక్క మాంసాహారాన్ని తీసుకుని వచ్చి మాకు పెట్టవద్దు, మేము శాకాహారాన్ని అయితే కనుక మేము తింటాము అని చెప్పి వారైతే కనుక చెప్తున్నారు. 10 దినాల వరకు కూడాను దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 15వ వచనం నుండి, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులను ఇచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ వీరికి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. ఆ భోజనం ఏమిటి అనంటే కనుక మాంసాహారాన్ని పెడుతున్నారు. కానీ ఆ యొక్క మాంసాహారం ఎక్కడ నుండి తీసుకుని వస్తున్నారో తెలుసండి? ఆ యొక్క బబులోను ప్రాంతంలో మరి గొప్ప గొప్ప ఆ యొక్క విగ్రహాలని మరి నిలబెట్టి ఆ యొక్క విగ్రహాలకి అర్పించినటువంటి బలులుగా అర్పించినటువంటి మాంసాహారాన్ని తీసుకుని వచ్చి ఈ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి ఈ యొక్క దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలో ఉన్నటువంటి వారందరికీ కూడాను భోజనముగా అర్పిస్తున్నారు. కానీ ఒక క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎక్కడైనా కానీ ఒకే రీతిగా ఉండాలి అంటే క్రీస్తు పట్ల స్థిరమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండాలి అనడానికి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్షులు ఎవరు అనంటే కనుక ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలనే చెప్పాలి. ఎందుకొరకు అనంటే కనుక వీరు ఉన్నది వారి సొంత గ్రామంలో కాదు, వీరు ఉన్నది సొంత దేశంలో కాదు, వీరు ఉన్నది ఎక్కడ అనంటే కనుక భయంకరమైనటువంటి విగ్రహార్పితమైనటువంటి దేశంలో ఉన్నారు. వారు బానిసలుగా ఉన్నారు. బానిసలకి ఏమైనా రైట్స్ ఉంటాయండి? బానిసలకి ఏ విధమైనటువంటి రైట్స్ ఉండవు. వారు ఏది చెబితే అదే చేయాలి, ఏది పెడితే అదే తినాలి. కానీ ఇక్కడ వీరు చేస్తున్నది ఏంటి అనంటే కనుక బబులోను దేశంలో, ప్రతికూలమైనటువంటి దేశంలో ఉన్నప్పటికీ కూడా తాను నమ్మినటువంటి, వారు ఎరిగినటువంటి దేవుని పట్ల నమ్మకం కలిగినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మాకు ఆ యొక్క మాంసాహారం అయితే కనుక మాకు వద్దు, కానీ శాఖ ధాన్యాదులనే మాకు అయితే కనుక మరి ఆహారంగా ఇవ్వండి అని చెప్పినప్పుడు 10 దినములైన తర్వాత మరి మాంసాహారం పెట్టినటువంటి వారిని, ఈ యొక్క శాఖ ధాన్యాలు తిన్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుని వీరిని పరిశీలించినప్పుడు రాజు అయితే కనుక చెప్తున్నాడు, వీరి యొక్క జ్ఞానము కానీ లేదంటే వీరు పొందినటువంటి సకల శాస్త్ర ప్రవీణత కానీ మిగతా శ్రేష్టమైనటువంటి ఆహారము అనుకున్నటువంటి మాంసాహారము తిన్న వారి కంటే కూడాను మరి దర్శనాలు, కళలు, భావాలని చెప్పగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని అయితే కనుక దేవుడు వీరికి బహుమానంగా ఇచ్చారండి. హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా భక్తి చేస్తారండి. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మరి యేసే నిజమైనటువంటి దేవుడని ప్రకటించగలరు. కానీ ప్రతికూలమైనటువంటి
పరిస్థితుల్లో కూడాను ఎవరైతే ప్రకటిస్తారో, వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారో, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారో వారే నిజమైనటువంటి విశ్వాసులండి. హల్లెలూయా. ఇక్కడ బబులోను దేశానికి వీరు కూడాను జల్లించబడ్డానికి వెళ్ళినటువంటి వారిగా ఉన్నారండి. హల్లెలూయా. కానీ ఏ విషయంలో కూడా వారు తొట్టిల్లిపోయినటువంటి వారుగా లేరు. దేవుని కొరకు నిలబడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడాను మరి ఆ యొక్క రాజు యొక్క విగ్రహాన్ని తయారు చేసి నెల రోజుల వరకు కూడాను మీరు ఏ యొక్క దేవుడిని కూడాను ఆరాధించడానికి వీల్లేదు, మ్రొక్కడానికి వీల్లేదు, నా యొక్క విగ్రహానికి మాత్రమే మీరు సాష్టాంగ పడాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసండి. మా దేవుడు ఈ యొక్క శ్రమ నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా కానీ పర్వాలేదు, మేమైతే కనుక నీ యొక్క విగ్రహానికి మేము సాష్టాంగ పడము అని ధైర్యంగా నిలబడినటువంటి వారిగా ఉన్నారండి. హల్లెలూయా. వీరు ఏదో మరి ఒక ప్రైమ్ మినిస్టర్కి మధ్యలో ఉండేటువంటి మీడియేటర్స్తో కాదండి మాట్లాడుతుంది. వాళ్ళు డైరెక్ట్గా రాజుతోటే మాట్లాడుతున్నారు. రాజుతోటి మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలండి. తెలుసు, వారు గనక రాజు యొక్క మాటని విననట్లయితే గనక మరి ఆ యొక్క అగ్నిగుండంలో నిలబడవలసి ఉంటుందని, అగ్నికి ఆహుతి అవ్వవలసి ఉంటుందనేటువంటి విషయం కూడా తెలుసు. అయినప్పటికీ కూడాను వారికి కలిగినటువంటి విశ్వాసం, నమ్మకం ఎంత దృఢమైనది అనంటే కనుక నిజమేనండి. మనకి విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు వాటిలో మనం నిలబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. వారి విశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు. ఎప్పుడైతే రాజుకి వ్యతిరేకంగా వీరు మాట్లాడారో 7 అంతలుగా ఆ యొక్క అగ్నిని పెంచి అందులో ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పడవేసినప్పుడు ఆ యొక్క అగ్నిగుండంలో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారండి. పాటలు పాడుతున్నప్పుడు వారితో కూడా 4వ వ్యక్తిని రాజు చూచాడంటండి. హల్లెలూయా. రాజుకి అర్థం కాలేదు, నేను ఆ యొక్క అగ్నిగుండంలో పడేసింది నలుగురినే కదా, ముగ్గురినే కదా, ఈ యొక్క 4వ వ్యక్తి ఎక్కడ నుండి వచ్చారని ఆ యొక్క రాజుకైతే అర్థం కానటువంటి పరిస్థితి. వెంటనే ఆ యొక్క అగ్నిగుండం నుండి వారిని తీయమని చెప్పినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క అగ్నిగుండం నుండి వారిని తీసివేసినప్పుడు కనీసం వారి యొక్క వెంట్రుకలు కూడా కాలినటువంటి వాసన రాలేదంటండి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వారిని తీసుకుని వెళుతున్నప్పుడు ఆ యొక్క అగ్ని అంత దూరం ఉన్నప్పుడే ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి వారిగా ఉన్నారండి. హల్లెలూయా. 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 ఒక దానియేలు సింహపు బోనులో వేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. రాజాజ్ఞను తృణీకరించి తను ఏ రీతిగా అనుదినము యెరూషలేము తట్టు కిటికీలు తెరచి ప్రార్థన చేసుకుంటాడో అదే రీతిగా రాజు ఆజ్ఞను ధిక్కరించి ప్రార్థన చేస్తున్నప్పుడు తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడవేశారు. ఆ యొక్క రాత్రికాల సమయంలో రాజుకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళదామా అని పరుగులు పెట్టుకుంటూ ఆ యొక్క గుహ దగ్గరికి వెళ్ళి దానియేలుతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. జీవము కలిగినటువంటి నీ దేవుడే నిన్ను సంరక్షించిన దానియేలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 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 దానియేలు యొక్క విశ్వాసం, దానియేలు యొక్క భక్తి రాజు హృదయాన్ని మార్చేసిందండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విశ్వాసముతో వారు నిలబడినటువంటి ఆ యొక్క విశ్వాస కార్యాన్ని బట్టి ఆ యొక్క రాజ హృదయం మార్చబడిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటి కాలంలో భక్తి ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక అనుకూల పరిస్థితుల్లో ఎంతో గంభీరంగా దేవుని గురించి ప్రకటిస్తామండి. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఒక క్రైస్తవుడిని నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు చేతిలో బైబిల్ పట్టుకుని నువ్వు వెళ్ళగలుగుతున్నావా? అదేనండి విశ్వాస పరీక్షలో నువ్వు నిలబడతావా లేదా అనేటువంటిది మరి ఆ యొక్క పరీక్షలోనే తేల్చబడుతుంది.
ఈ యొక్క దానియేలు జీవితంలో పరీక్ష వచ్చింది, నిలబడ్డాడు. రాజులు సహితము తన యొక్క విశ్వాసము ద్వారా మార్చగలిగాడు. ఆ యొక్క రాజ్యాన్ని తన యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడని గుర్తిరిగేలాగా చేశాడు. ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క విశ్వాసాన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా చూపించగలిగారు. రాజు హృదయాన్ని మార్చగలిగారు. నీ హృదయం ఏ రీతిగా ఉన్నది? సంఘంలో లేదంటే కనుక సహవాసులతో కూడుకున్నప్పుడు మాత్రమే దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? లేదంటే కనుక దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజల మధ్య కూడాను యేసే నా దేవుడు అని ధైర్యంగా నీ గుండెల మీద నీవు చేసుకుని నువ్వు ప్రకటించగలుగుతున్నావా? మాట్లాడగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? హల్లెలూయా! నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము ఎక్కడ కనిపిస్తుంది అని అంటే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కాదండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నువ్వు ఎప్పుడైతే దేవుని పక్షంగా నిలబడతావో నిన్ను బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు. నిన్ను బట్టి దేవుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మార్చేటువంటి వాడిగా ఉంటాడు. నిన్ను బట్టి దేవుడు నీ కొరకు అగ్నిగుండంలోకైనా కానీ దిగి వచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా నీవు విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యాలు జరిగించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి 5వ ముద్రను విప్పినప్పుడు అక్కడ హతసాక్షుల గుంపు అయితే కనుక ఉన్నదండి బలిపీఠం వద్ద. వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద సూచితిని. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధాత్ముడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడను, మరియు వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రింపాలని వారితో చెప్పబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హతసాక్షుల యొక్క గుంపు ఉన్నదండి. వారు అంటున్నారు, అయ్యా మాకు ఎంతవరకు కూడాను మీరు తీర్పు తీర్చుకుంటారయ్యా, తీర్పు తీర్చండి అయ్యా అని చెప్పేసి అంటున్నప్పుడు అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే కనుక ఇంకను కూడా లెక్క పూర్తి అవ్వాల్సి ఉంది, ఇంకా లెక్క కంప్లీట్ అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లెక్క కంప్లీట్ కాలేదు, లెక్క కంప్లీట్ అవ్వాలి. ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నా సమయంలో నేను జరిగిస్తాను, ఇంకా నువ్వు త్వరపడినంత మాత్రాన జరగదు, నా టైంలో నేను జరిగిస్తాను, ఇంకా లెక్క కంప్లీట్ అవ్వలేదు, లెక్క కంప్లీట్ కావాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం కొరకు మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలండి. చాలాసార్లు మనం మోకరించి ప్రార్థన చేస్తుంటాం ఏదైనా ఒక అంశం గురించి. అయ్యా నా జీవితంలో ఇది జరిగించయ్యా, అది జరిగించయ్యా, ఈ సంవత్సరం మొత్తం నేను ఎదురు చూచానయ్యా, కానీ మరి నేను తీసుకున్నటువంటి వాగ్దానం, నేను పొందుకున్నటువంటి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదయ్యా అని దేవుని మీదే నిందలేసేటువంటి వారుగా ఉంటారు, దేవుని మీదే అలిగేటువంటి వారుగా ఉంటారు. కానీ అటువంటి వారితోటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన కేవలం మాట మాత్రం సెలవిచ్చి సర్వసృష్టిని సృష్టించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన కేక వేసి చనిపోయి 3 రోజులు సమాధిలో పెట్టబడినటువంటి లాజరుని ఒక్క పిలుపు ద్వారా ఆయన సజీవంగా బయటికి తీసుకుని వచ్చాడు. నీ జీవితంలో కార్యం జరిగించడం ఆయనకేమన్నా అసాధ్యమా? సరిచేసుకోవాల్సినవి సరిచేసుకోవాలి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి, నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 2025 సంవత్సరానికి ఆఖరి మాసము, ఆఖరి పునరుద్ధార దినములో అయితే కనుక మనం ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవింకను కూడాను అయ్యా నా జీవితంలో కార్యం జరిగించలేదు ఇదే ప్రార్థన చేస్తున్నావా?
లేదా నీ జీవితంలో ఇంకా దేవునికి అయిష్టమైనవి, లేదంటే ఆయన్ని దుఃఖపరిచేవి, ఆయన్ని గాయపరిచేవి నీలో నుండి తీసివేసుకోగలుగుతున్నావా? లేదా చేపట్టవలసినవి చేపడుతున్నావా? ఒక తీర్మానాలు కలిగి ఉన్నావు. మరి జనవరి 1 నుండి కూడాను నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను. ప్రతి దినము కూడా బైబిల్ చదువుతాను, లేదా ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, లేదంటే ఇంత సమయం నీతోటి గడుపుతాను. ఇలా కొన్ని తీర్మానాలు తీసుకుని ఉండుంటావు కదా! మరి ఆ తీర్మానాలన్నీ కూడా నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావా ఈ దినం వరకు కూడాను? జాగ్రత్త. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు ఏ ఏ లోపాలు ఉన్నాయి, నాలో ఏమి లోపాలు ఉన్నాయి, దేవా నువ్వు నాకు చెయ్యలేదని చెప్పేసి నువ్వు మరి దేవుడి వైపు ఏలెత్తి నువ్వు ఆయన నాకు చెయ్యలేదని చెప్పేసి ఆయన దోషిగా నువ్వు చేయవద్దు. కానీ నీలో ఏ లోపాలు ఉన్నాయి, ఏవి ఆటంకాలు కలిగిస్తున్నాయి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. మరి మీ యొక్క పాపములే అడ్డుగా ఉన్నాయి నేను ఆశీర్వదించడానికి అని చెప్పేసి మరి దేవుడు తెలియజేస్తున్నాడు. నిజంగానండి, మనం ఆశీర్వాదం పొందుకోవడానికి అది చిన్న చిన్న మైనర్ కొన్ని మనం ఏమనుకుంటామంటే అన్నీ కూడా దాటి వచ్చేసాము, ఇంకేమీ లేవని చెప్పేసి అయితే కనుక అనుకుంటాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట అయితే గనక చెప్తాడు. ఏమిటనంటే గనక సూది బెజ్జంలో ఒంటి దూరట సులభం, కానీ ధనవంతుడైనటువంటి వాడు పరలోక రాజ్యం చేరట అసాధ్యమని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు అనంటే కనుక తనను బట్టి తాను ఎవరైతే అతిశయిస్తూ ఉంటారో ఎప్పటికీ కూడా పరలోక రాజ్యం అయితే కనుక చేర్చబడలేరు. హల్లెలూయా. మరి గత కాలంలో దేవునికి ఏవైతే అయిష్టంగా ఉన్నాయో నీ జీవితంలో విడిచిపెట్టాల్సినవి, వదిలిపెట్టాల్సినవి, చేయవలసినవి, చేపట్టాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తావో నిశ్చయముగా ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క డోర్స్ కూడా దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24, మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. మరి ఇక్కడైతే కనుక ఆయనైతే కనుక మరి జడ్జిమెంట్కి ముందు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటనంటే కనుక ఆయన పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెబుతూ ఆయన ఏమంటున్నాడు అనంటే కనుక ఒక వ్యక్తి పొలంలో శ్రేష్టమైనటువంటి గోధుమలను అయితే కనుక ఆయన నాటినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మరి మధ్యలో అయితే కనుక మరి అపవాదొచ్చి గురుగుల్ని విత్తడం జరిగింది. గురుగుల్ని విత్తినటువంటి క్రమంలో మరి ఆ వ్యక్తి అయితే కనుక అంటున్నాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 వచనం నుండి చూసుకున్నట్లయితే ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పిన ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయిన మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితే కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలమందు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టుల్లో చేర్చి పెట్టుడని కోతగంటతో చెప్పుది నేను. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది ఎక్కడ చూసినా కానీ నేటి దినాల్లో మనం చూస్తున్నామండి. ఏ సభలు పెట్టినా, ఏ మీటింగ్స్ పెట్టినా, లేదంటే ఎక్కడ చర్చెస్కి వెళ్ళినా కానీ కొన్ని లక్షల మంది, వేల మంది జనాలు వెళ్తున్నారు.
అందరు భక్తులా అంటే చెప్పలేము, అందరు విశ్వాసులా అంటే చెప్పలేము. ఎవరు ఎవరు నిజమైనటువంటి భక్తులు, ఎవరు వేషధారణ భక్తి చేస్తున్నారు అనేటువంటి విషయము ఒకానొక దినము తేల్చబోతున్నాడు దేవుడు. అందుకొరకే ఆ ఉపమాన రీతిగా ఆయన అయితే కనుక చెప్తున్నాడు. మంచి విత్తనాలే విత్తాడు ఆ యొక్క పొలంలో, గోధుమ విత్తనాలని. కానీ అందులో ఏమైందండి, గురుగులు కూడా మొలుస్తున్నాయి. మరి అడిగాడు తోటమాలి, అయ్యా నేను మరి ఈ యొక్క గోధుమ గురుగులను తీసేస్తానంటే, అయ్యో బై మిస్టేక్ గురుగులను తీస్తున్నప్పుడు గోధుమలు కూడా వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వైతే కనుక తీయద్దు, కోతకాలం సమయం ఒకటి రాబోతుంది, ఆ సమయంలో ఈ గోధుమలన్నిటినీ కూడాను మరి కొట్లలో నేను మరి వాటిని ఉంచుతాను, ఈ గురుగుల్ని అగ్నిలో నేను కాల్చివేయబోతున్నానని తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరి మట్టుకు మనం భక్తిని కాపాడుకునేటువంటి వారముగా ఉందాము. ఎదుటి వాళ్ళని చూసి, లేదంటే కనుక ఎవరినో ఒక ఇన్స్పిరేషను, ఎవరినో ఒక రోల్ మోడల్ తీసుకొని మనం అట్లా ఉందాం ఇట్లా ఉందాం అని చెప్పేసి అనుకోవడం కాదు. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ యొక్క భక్తి వారు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే నీ భక్తి కూడా ఏమైపోతుంది, పడిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. నీ యొక్క విశ్వాసం కూడా పడిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకొరకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడారు. అది ఏంటి అని అంటే కనుక, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాసమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కనుక గొప్ప సాక్షి సమూహము గుంపు అయితే కనుక ఉంటుందండి. గొప్ప సాక్షి సమూహం గుంపు ఉంటుంది. అయితే ఈ 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నది, అయినప్పటికీ కూడాను మీరు ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని తెలియదండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం అన్నీ కూడాను రైట్ వేలోనే చేస్తున్నాం, కరెక్ట్గానే చేస్తున్నాం అని అనుకుంటాము. కానీ దేవుడు చూసేది ఎట్లానంటే కనుక చిన్న చిన్న మైన్యూర్ పాయింట్స్ కూడాను ఆయన కౌంట్ చేసేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నది, అయినప్పటికీ కూడాను మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి వాడు. ఈ లోకంలో మనుషుల్ని ఎవరన్నా తీసుకున్నట్లయితే కనుక వారి విశ్వాసం కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని నెలలు కొనసాగించి ఆ తర్వాత పడిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళడమో, లేదంటే బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ పాపరహితుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడిని నువ్వు ఒక రోల్ మోడల్గా తీసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్గా నువ్వు తీసుకున్నట్లయితే, లేదంటే ఆయనే నన్ను ఇన్స్పైర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ నువ్వు వెళ్ళినట్లయితే కనుక నువ్వైతే కనుక దారి తప్పిపోయేటువంటి అవకాశం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తుల్ని నువ్వు అడిగినట్లయితే కనుక కొన్ని విషయాల్లో కొంతమంది జ్ఞానం కలిగి ఉంటారు, కొన్ని విషయాల్లో కొంతమంది జ్ఞానం కలిగి ఉంటారు. కానీ అన్ని విషయాల్లో కూడాను సర్వజ్ఞాని ఎవరు అని అంటే కనుక మనం నమ్మినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన మార్గాల్లో నీవు నడిచినట్లయితే కనుక ఎక్కడ కూడాను తొట్టిల్లిపోవు. ఒకవేళ నువ్వు బై మిస్టేక్ తొట్టిల్లినా కానీ ఆయన నీ చేయి పట్టుకుని మళ్ళా ఆయన నిన్ను సరైన వేలో నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గం కష్టమైనటువంటి మార్గమేనండి, ఈ మార్గం కష్టమైనటువంటి మార్గమే. అయినప్పటికీ కూడాను నువ్వు ఆ మార్గంలో నడిచినట్లయితే కనుక ఆయన ఏ రీతిగా జయించాడో అదే రీతిగా జయించేటువంటి అధికారాన్ని, శక్తిని కూడాను, బలాన్ని దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన
తీర్పు దినం రోజున మనము మరి తీర్పులోనికి రాకుండా ఉండాలి, యోగ్యమైనటువంటి వారముగా ఉండాలి అని అంటే కనుక మరి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, హల్లెలూయా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా. కాబట్టి మరి ఇతరుల యొక్క భక్తి జీవితాన్ని బట్టి వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి మనం తీర్పు తీర్చేటువంటి వారముగా ఉండకూడదు. కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నది ఏంటి అని అంటే కనుక, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చడానికి నీవెవరు అని చెప్పేసి మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడాను దేవుడైతే కనుక రాసి ఉంచాడు. తీర్పు తీర్చు, నువ్వు తీర్పు తీర్చొప్పునే నీకు తీర్పు తీర్చబడుతుందని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అందుకొరకు మనం ఎవరికి కూడా తీర్పు తీర్చవద్దు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మనం అనుకునేది ఏంటంటే, బయటికి కనపడేటువంటిదే భక్తి, బయట మనం చేసేటువంటిదే భక్తి, లేదంటే బయట సంఘంలో లేదంటే సహవాసంగా ఉన్నప్పుడు మనం కలిగి ఉన్నటువంటి యాటిట్యూడే సరైందని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ యాటిట్యూడ్ ద్వారా నీకు మనుషుల్లో మెప్పు కలగవచ్చు, లేదంటే సంఘంలో మెప్పు కలగవచ్చు, లేదా సంఘ సేవకుల ద్వారా, దైవ సేవకుల ద్వారా నీకు మెప్పు కలగవచ్చు. కానీ నీకు మెప్పు కలగాలి అని అంటే కనుక, నువ్వు ఎప్పుడు మెప్పు పొందుకుంటావు అని అంటే కనుక ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు. చాలామంది అనుకునేది ఏంటంటే కనుక, మరి అస్సలు సిసలైనటువంటి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉన్నదనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కనుక, ఒక వ్యక్తి ఒంటరిగా ఎప్పుడైతే ఉంటాడో అతను అసలు సిసలైనటువంటి జీవితం అయితే కనుక బయలుపరచబడుతుందండి. హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక, మనుషులైతే కనుక పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడైతే కనుక హృదయ ఆలోచనలు కూడా ఎరిగినటువంటి వాడండి. హల్లెలూయా. మనకి తలంపు రాకమునిపే ఆ తలంపు ఏంటనేది, ఆ ఆలోచన ఏంటనేది ఆయన గుర్తెరిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం మనుషుల్ని మెప్పించవచ్చు, లేదంటే మనుషుల్ని మోసం చేయవచ్చు. కానీ నీ హృదయము ఏ రీతిగా ఉన్నది, ఏ రీతిగా ప్యూరిఫైడ్ సోల్గా అయితే కనుక ఉన్నది అనేటువంటి విషయం దేవుడు చూసేటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఆ రోజున నువ్వు చేస్తున్నటువంటి భక్తిని బట్టి ఆయన నీకు బహుమానం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ రోజున నీవు చేసేటువంటి భక్తిని బట్టి నీకు ఆయన మెప్పు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ రోజున నువ్వు చేసేటువంటి భక్తిని చూసినటువంటి దేవుడు ఆయన నిన్ను అప్రిషియేట్ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం అందుకొరకే దేవుడు ఈ యొక్క సద్దూకయ్యులతోటి, శాస్త్రులతోటి, పరిచయులతోటి దేవుడు ఏం మాట్లాడతాడనంటే కనుక, మరి ఈ యొక్క గిన్నెలని అయితే కనుక పాత్రల్ని మరి మీరు బయట మాత్రమే శుభ్రం చేస్తారు, కానీ లోపలైతే కనుక మీరు శుభ్రం చేయరు, అవి కంపు కొడుతూ ఉంటాయి అని చెప్పేసి మరి శాస్త్రులతోటి, పరిచయులతోటి అయితే కనుక సద్దూకయ్యులతోటి దేవుడు మాట్లాడారు. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమిటి అని అంటే కనుక, పైకి భక్తి కలిగినటువంటి వారముగా మనం ఉండవచ్చు, కానీ అంతరంగముగా ఏ రీతిగా ఉన్నామో, పై రూపాన్ని చూసి చాలా భక్తిపరులు, చాలా మంచివారు అని చెప్పేసి ప్రజలు నీకు సర్టిఫికెట్ ఇవ్వచ్చు, సంఘం నీకు సర్టిఫికెట్ ఇవ్వచ్చు, దైవజనుడు నీకు సర్టిఫికెట్ ఇవ్వచ్చు, సహవాసంలో ఉన్నటువంటి వారు నీకు సర్టిఫికెట్ ఇవ్వచ్చు. ఈ సర్టిఫికెట్లు ఏవి కూడా దేవుని యొద్ద పని చేయవండి. ఏ సర్టిఫికెట్ కూడా దేవుడి దగ్గర పని చేయదు. మనుషులు ఇచ్చే ఏ సర్టిఫికెట్ పని చేయదు, కానీ దేవుడిచ్చేటువంటి సర్టిఫికెట్ ఆ యొక్క పరలోకమందు పనిచేస్తుంది. హల్లెలూయా.
ఆ సర్టిఫికెట్ ఏంటి అని అంటే కనుక నీ అంతరంగం ఏ రీతిగా ఉన్నది, హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు నీ హృదయం ఏ రీతిగా ఉన్నది, అదే దేవుడు చూసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క హృదయాన్ని బట్టే దేవుడు నీకు మెప్పు ఘనత ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మరి మన అందరికీ కూడాను హెచ్చరిక చేస్తుంది ఏమిటి అని అంటే కనుక లవదోకియ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లవదోకియ సంఘముతోటి అయితే కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుండి చూసుకుందామండి. 22వ వచనం వరకు, 19వ వచనం నుండి, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తట్టిన తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాలని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ లవదోకియ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నాడండి. లవదోకియ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆ పై వచనం 17వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంఘం ఏ రీతిగా ఉన్నది అనే విషయాన్ని అయితే కనుక ఈ ఒక్క వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అతిశయించాల్సింది ఎవరిని బట్టి అంటే కనుక మనం నమ్మినటువంటి దేవుణ్ణి బట్టండి. అంతేగాని మనం కలిగి ఉన్నటువంటి స్థిరచర ఆస్తులను బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, వ్యాపారాన్ని బట్టి కాదు, మనం ధరించుకున్నటువంటి వస్త్రాలను బట్టి కాదు, దేన్ని బట్టి కూడాను. కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత గ్రేట్ అని చెప్తుంటారు. ఇవి కూడా కాదండి, ఆయన దృష్టిలో కౌంట్లెస్, ఇవన్నీ కూడా కౌంట్లెస్ అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ దీనికి క్వైట్ ఆపోజిట్లో అయితే కనుక ఈ యొక్క స్ఫురణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అని అంటే కనుక 2వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఉన్నటువంటి పరిస్థితి మరి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంతగానో శ్రమకి మరి వారు నిలబడినటువంటి వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నారండి, మీరు కలిగినటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటిని బట్టి మీరు ధనవంతులు అని చెప్పేసి నేను చెప్పడం లేదు, కానీ మీరు కలిగినటువంటి వాటిని బట్టి మీరు ధనవంతులు అని చెప్పేసి నేను చెప్పడం లేదు, కానీ నీ శ్రమను దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను, అయినప్పటికీ కూడా నీవు ధనవంతుడివే అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ధనవంతుడు ఎందులో అని అంటే కనుక విశ్వాసంలో ధనవంతుడు, భక్తి విషయంలో ధనవంతుడు అని చెప్పేసి దేవుడైతే కనుక చెప్తున్నాడండి. హల్లెలూయా. ఆ యొక్క స్ఫురణ సంఘ కాల పరిస్థితుల్లో భయంకరమైనటువంటి మరి పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిలబడినటువంటి వారిగా ఉన్నారు, దేవుని పక్షంగా నిలబడినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు మెప్పు ఎవరు పొందుకుంటారనంటే కనుక మనం భౌతిక సంబంధంగా ఏమి కలిగి ఉన్నాం వాటిని బట్టి దేవుడు మెచ్చుకునేటువంటి వాడిగా ఉండడండి. దేవుడు అప్రిషియేషన్ ఇచ్చేటువంటి వాడిగా ఉండడు. కానీ ఎవరైతే వారి జీవితాలను సరిచేసుకొని దేవుని పట్ల ఐశ్వర్యవంతులుగా ఉంటారో వారిని మెచ్చుకునేటువంటి వాడిగా ఉంటారు. ఈ యొక్క లవదోకియ సంఘంతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి అని చెప్పేసి నీవు తెలియక నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు మరి నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేం కొదవలేదని చెప్పేసి నువ్వు చెప్తున్నావు అని
ఈ యొక్క లవదోకియ సంఘాన్ని అయితే కనుక దేవుడు గద్దిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మరి గద్దిస్తూనే ఆయన ప్రేమించేటువంటి దేవుడు అండి. దేవుడు ఏమంటున్నాడు 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సమయం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడండి. ప్రతి ఒక్కరికి కూడా సమయం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క 2025 సంవత్సరంలో ఒక తీర్మానం కలిగి ఉండి, అయ్యా నేను రక్షింపబడతానయ్యా, నేను మారు మనసు కలిగి ఉంటానని ఒక తీర్మానం తీసుకుని కూడాను ఈ యొక్క చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసము లాస్ట్ పునరుద్ధాన దినం వరకు కూడాను మారు మనసు లేనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది అయితే కనుక ఉన్నారో వారందరూ కూడాను వారి యొక్క హృదయాల్లో ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, హల్లెలూయా, దేవుడు మరలా మరి ఒక అవకాశాన్ని అయితే కనుక దేవుడు మీకు ఇస్తున్నారు. హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరం ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మరి మీ జీవితాలని ఏలుబడి చేసినప్పటికీ కూడాను మరి ఈ దినం వరకు కూడాను ఆయన సజీవ లెక్కల్లో ఆయన ఉంచాడు అని అంటే కనుక ఆయన మీ మీద చూపిస్తున్నటువంటి కృప కాదా, ఆయన మీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ కాదా? ఆయన మరలా ఒకసారి ఆయన అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలామంది మనం అనుకునేది ఏంటంటే, దేవుడు ఎందుకు ఇంత భక్తి చేస్తున్నా కానీ నా జీవితంలో ఇంత శ్రమ, ఇంత కష్టం, ఇంత నష్టం అని. కానీ దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడండి, నేను ప్రేమించేటువంటి వారిని నేను గద్దిస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇంకను కూడా నేను ప్రేమిస్తున్నాడండి. ఆయన 2 చేతులు చాచి, నా ప్రియకుమార్తె, నా ప్రియకుమారుడా, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను, మరలా నువ్వు నా తట్టు ఎప్పుడు తిరుగుతావా, నీ మనసును ఎప్పుడు మార్చుకుంటావా? తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా పరలోకపు తండ్రికి, నా తండ్రికి విరోధముగా నేను పాపం చేసి ఉన్నానని చెప్పి ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడో పరుగున తండ్రి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని విందు చేయించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయినటువంటి ఒక గొర్రెను గూర్చే కాపరి ఎంతగానో పరుగులు పెట్టేటువంటి వాడిగా ఉంటాడండి. హల్లెలూయా. 99 గొర్రెలను కూడా పక్కన పెట్టేస్తాడు, కానీ ఆ యొక్క తప్పిపోయినటువంటి ఒక గొర్రె కొరకే పరుగులు పెడుతూ ఉంటాడు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితం కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే గనక దేవుడు నీ కొరకే ఆయన వెతుకుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు మారు మనసు కలిగి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా తన యొక్క పొరపాట్లను గ్రహించుకుని తిరిగి వచ్చాడో అదే రీతిగా నా కుమార్తె ఎప్పుడు తిరిగి వస్తుంది, ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడు, తన మనసును ఎప్పుడు మార్చుకుంటాడు అని ఆయన ఎంతగానో ఆశతోటి 2 చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమను అలసత్వం చేయకు. ఆయన నీ మీద చూపిస్తున్నటువంటి కృపను, ఆయన నీ పట్ల చూపిస్తున్నటువంటి కృపను అలసత్వం చేయకు. హల్లెలూయా. ఆయన సమీపముగా ఉండగానే ఆయన యొద్దకు చేరుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రేమిస్తున్నటువంటి వారిని నేను గద్దించి శిక్షిస్తున్నాను, కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీసినాడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు పేరట మిమ్మల్ని ఎంతగానో బ్రతిమలాడి ప్రేమతోటి ఈ మాటలు దేవుని యొక్క ప్రతినిధిగా నేను మీకు చెబుతున్నాను. ఆయన యొక్క మీ గుమ్మం యొద్దే నిలిచి ఉన్నాడు. ఆయన యొక్క మీ హృదయం యొక్క గుమ్మం యొద్దే నిలబడి ఉన్నాడు. నా కుమార్తె ఎప్పుడు మారు మనసు కలిగి నన్ను ఆహ్వానిస్తుంది. నా కుమార్తెతో కూడా నాతో కూడా నా కుమార్తె ఎంతగానో సంతోషించాలి, ఎంతగానో ఆనందించాలని ఆయన ఎంతగానో పరితపిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ భూలోకంలో ఉన్న
మన యొక్క తల్లిదండ్రులే ఒక పూట తల్లిదండ్రుల మీద అలిగి భోజనం చేయకపోతే ఎంతగానో తలడిల్లిపోతూ ఉంటారు, ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటారు. అలాంటిది నీ పరలోకపు తండ్రి నువ్వు కన్న తల్లిదండ్రుల కంటే, నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే ఎంతగానో ప్రేమించేటువంటి గొప్ప దేవుడు. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటలు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన ప్రేమను నువ్వు తృణీకరించవద్దు. ఎందుకొరకంటే ఆయన నీ హృదయం అనే వాకిటి వద్ద ఆయన నిలబడి ఉన్నాడు. ఒకసారి నీ హృదయాన్ని తెరవగలవా? ఒకసారి నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించగలవా? అవునయ్యా, ఇన్ని దినాలు కూడా నేను చేసినటువంటి, నీకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి కూడా, అయ్యా ప్రతి పొరపాట్లను బట్టి కూడా తండ్రి నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా. నీ పాదాల యొద్దకు నేను వచ్చానయ్యా. దయతోటి క్షమించండి అయ్యా. దయతోటి తండ్రి నా యొక్క ప్రతి పొరపాట్లను కూడా క్షమించండి అయ్యా. నేను మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అలిగి ఉన్నటువంటి కుమార్తె ఒక్కసారి తండ్రి వద్దకు వస్తే ఆ తండ్రి హృదయం ఎంతగా చలించిపోతుందండి. వెంటనే హత్తుకుంటాడండి. వెంటనే హత్తుకుంటాడు, ముద్దాడతాడు. అదే రీతిగా నీ యొక్క పరలోకపు తండ్రి కూడాను మరలా నువ్వు ఎప్పుడు ఆయన వద్దకు తిరిగి వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పిలుపుని ఆయన కేకను నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి కుడిపాసమున ఏ రీతిగా నేను ఆసీనుడై ఉన్నానో అదే రీతిగా మీరు కూడా జయించి ఉన్నట్లయితే కనుక మీరు నాతో కూడా సింహాసనాసీనులై ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. హల్లెలూయా. ఆయన పిలుపుని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి నీ ద్వారా ఆయన ఎన్నో ఘనమైనటువంటి కార్యములు చేయించాలని ఆయన నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నువ్వు ఇంకను కూడా నీతో అపవాది చెబుతూ ఉండవచ్చు, నీ చెవిలో చెప్పి ఉండవచ్చు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి కార్యములు బట్టి నువ్వు ఏ రీతిగా దేవుణ్ణి ఎదుర్కొంటావు, నువ్వు ఏ రీతిగా ఆయనతో మరలా మాట్లాడతావు, ఏ రీతిగా మరలా మోకరిస్తావు అని చెప్పి నీలో ఆ యొక్క దేవుడి నుండి దూరపరిచేటువంటి ఆలోచనని కలుగజేస్తుందేమో ఒకవేళ అపవాది. అట్టి రీతిగా నీ యొక్క హృదయంలో తలంపులు ఆలోచనలు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడాను ప్రక్కకి నెట్టివేయి, సాతాన్ని గద్దించు. నా తండ్రి క్షమించగలడు, నా తండ్రిని మరలా నన్ను ప్రేమించగలడు, నా తండ్రి మరలా నన్ను హక్కును చేర్చుకోగలడు. సాతాను, నువ్వు నాకు అడ్డం చెప్పవద్దు. సాతాను, నేను నీ మాటల్ని వినడం లేదు, నీ మాటలకు నేను చెవి అవ్వడం లేదని సాతాన్ని గద్దించు. నీ తండ్రి వద్దకు మరలా తిరిగిరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన యొక్క తీర్పు దినంలోనికి మనం రాకుండా ఉండాలి అని అంటే కనుక ఒకసారి మత్తయి సువార్త చూద్దామండి. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకునేటువంటి వారముగా ఉండాలండి. ఆయన ప్రేమను మనం వెల్లడిపరిచేటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ పొరపాటున మనం తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడాను మరలా ఆయన క్షమించేటువంటి దేవుడు, ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఆయన పాదాల యొద్దకు వచ్చినప్పుడు నిశ్చయముగా నిన్నైతే కనుక త్రోసివేసేటువంటి వాడైతే కనుక కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 32 నుండి 34 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశిని ఇంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలు వేసిదిరి, రోగిని ఇంటిని, నన్ను చూడవచ్చిదిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిదిరని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచనాలు చూసుకున్నట్లయితే కనుక నీకెప్పుడు చేస్తానయ్యా అని చెప్పేసి అడిగేటువంటి సందర్భాన్ని అయితే కనుక మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మన యొక్క ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే కనుక దేవుని తీర్పులోనికి మనం రాకుండా ఉండాలి అని అంటే కనుక ఆయన సమయం వరకు మనం వేచి ఉండేటువంటి వారంగా ఉండాలి.
ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన తీర్పు దినం రోజున ఏ రీతిగా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి విషయం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ముందు వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను ఎడవైపున ఉన్నటువంటి మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఆయనైతే కనుక చెప్పబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మూడు విషయాలైతే కనుక మనం చూసాము. ఒకటి ఏంటనంటే కనుక, ఆయన సమయం వరకు మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఆయన సమయం వరకు, అంతం వరకు కూడాను మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. రెండవది ఏంటి అనంటే కనుక, మరి గోధుమలను గురుగులను కూడాను సెపరేట్ చేసేటువంటి ఒక పీరియడ్ రాబోతుంది. అంటే కోతకాల సమయం రాబోతుంది, జడ్జిమెంట్ డే రాబోతుంది. కాబట్టి ఆ సమయం వరకు కూడాను మనం వేచి ఉండేటువంటి వారంగా ఉండాలి. మూడో విషయం ఏంటి అనంటే కనుక, ఎవరైతే మారు మనసు కలిగి ఆయన తట్టు తిరిగేటువంటి వారిగా ఉంటారో, ఆయన్ని యేసే నా స్వంత రక్షకుడని అంగీకరించేటువంటి వారుగా ఉంటారో, అటువంటి వారందరినీ కూడాను దేవుడు మరలా ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నారు. ఆయన తీర్పు దినమున ఇక్కడ మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32 నుండి 34 వచనాలు చూసుకున్నట్లయితే, అప్పుడు జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఇది జడ్జిమెంట్ డే అండి. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. సెపరేట్ సెక్షన్ జరగబోతుందండి. హల్లెలూయా. గోధుమల్ని గురుగుల్ని వేరు చేసినట్లుగా దేవుడు వేరు చేయబోతున్నాడు. గోధుమల్ని గురుగుల్ని వేరు చేసినట్లుగా దేవుడు వేరు చేయబోతున్నాడు. అదే రీతిగా దేవుడు చెబుతున్నది ఏమిటనంటే కనుక, మరి ఆయన సమయం వరకు కూడా మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. గొర్రెల్ని మేకల్ని కూడా ఆయన వేరుపరచబోతున్నాడు. గోధుమల్ని గురుగుల్ని వేరుపరచబోతున్నాడు. గొర్రెల్ని మేకల్ని వేరుపరచబోతున్నాడు. ఆ యొక్క వేరుపరచబడబోయే ముందు మనం చేయవలసింది ఏమిటి అని అంటే కనుక, మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు కలిగి ఉండాలి. ఆయన సమయం కొరకు కూడాను మనం వేచి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఆయన చెప్తున్నాడు కదా, మరి నేను జయించి నా తండ్రితో కూడా కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న ప్రకారము మీరు కూడా జయించినట్లయితే కనుక నా సింహాసనమందు ఆసీనులై ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదింపబడినటువంటి గుంపులో ఉండాలనుకుంటున్నారా? లేదంటే కనుక మరి అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యొక్క నిత్య నరకాగ్నికి పాత్రులు కావాలని ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఎప్పుడు కూడాను ఎవరిని కూడా ఫోర్స్ చేయడండి. ద్వితీయోపదేశ ఖండంలో మనం చూసుకున్నట్లయితే కనుక, జీవ మరణములను, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. విశాల మార్గాన అనేక మంది ప్రయాణం చేస్తారు, కానీ ఇరుకైనటువంటి మార్గము జీవమునకు త్రోవ చూపిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో విశ్వాస ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టాన్ని, నష్టాన్ని నువ్వు ఓర్చుకుంటూ, సహించుకుంటూ, తట్టుకుంటూ, తాళుకుంటూ, ఆయన ఏ రీతిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లుగాను, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపు చూచినట్లు ఆయన పందెం రంగంలో ఓపికతో పరిగెట్టేటువంటి వారముగా అయితే కనుక మనం ఉంటాము. ఈ లోకములో
యేసు వైపు కాకుండా నువ్వు ఇంకా ఏ ఇతర మరి లోకాన సంబంధమైనటువంటి వాటి వైపు చూసినా కానీ నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, మరి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి వాడైనటువంటి యేసు వైపు మాత్రమే మనం చూడాలి. ఆ రీతిగా మనం చూసినప్పుడు నిశ్చయంగా ఒకానొక దినం రాబోతుంది, జడ్జిమెంట్ డే. హల్లెలూయా. జడ్జిమెంట్ డే వన్ డే రాబోతుందండి. ఆ దినమున దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడు, మేకలని గొర్రెల్ని కూడాను ఆయన సెపరేట్ చేయబోతున్నాడు. మేకల్ని గొర్రెల్ని కూడాను సెపరేట్ చేయబోతున్నాడు. ఆయన చెప్తున్నాడు, కుడివైపు ఉన్నటువంటి వారితోటి, నా తండ్రి ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనడి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అపవాది జల్లిస్తాడని చెప్పేసి దేవుడు పేతురుతోటి చెప్పాడు. మరి మన పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జల్లింపబడినటువంటి స్థితిలోకి ఒక యోబు అయితే కనుక వెళ్ళిపోయాడు, కానీ స్థిరంగా నిలబడ్డాడు. అందుకే 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. అదే రీతిగా స్ఫురణ సంఘంతో కూడా దేవుడు చెప్తున్నాడు, 10 దినాల వరకు కూడా శ్రమ అని చెప్పేసి. 10 దినాలు అని అంటే కనుక ఆయన చెప్తున్నది ఏంటంటే కనుక ఒక టైం పీరియడ్ అయితే కనుక ఉన్నది. ఇది ఎండ్లెస్ అని చెప్పేసి చెప్పడం లేదు, కానీ టైం పీరియడ్ ఉన్నది. ఆ తర్వాత అయితే కనుక నిశ్చయంగా నా రాజ్యంలో మీరు చేర్చబడతారని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు, మొదటిదొచ్చి అపవాది మనల్ని జల్లించడానికి సిద్ధపరచబడుతున్నటువంటి దినాల్లో అయితే కనుక మనం ఉన్నాము. కాబట్టి మనం స్థిరంగా విశ్వాసంలో నిలబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా రెండో విషయం ఏంటి అని అంటే కనుక ఆయన సమయం కొరకు మనం ఎదురుచూచేటువంటి వారముగా ఉండాలి. మూడో విషయం ఏంటి అని అంటే కనుక ఇంకను కూడాను మరి చిన్న ఏమని పెద్ద ఏమని సరిచేసుకోవాల్సిన ఏమైనా ఉంటే కనుక సరిచేసుకొని ఆయన రాకడ కొరకు ఎదురుచూచేటువంటి వారముగా ఉండాలి. నాలుగో విషయం ఏంటి అని అంటే కనుక ఫైనల్ డే, జడ్జిమెంట్ డే రాబోతుంది. ఇవన్నీ కూడాను నువ్వు ఫాలో అవుతున్నట్లయితే, మొదటిది ఏంటండి, అపవాది జల్లించిపోతున్నాడని పేతురుతో చెప్పాడు. కాబట్టి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హతసాక్షిగా కూడా ఒకప్పుడు పిరికివాడిగా ఉన్నాడు, కానీ చివరికి చూసుకున్నట్లయితే తన జీవితము హతసాక్షిగా కూడా మారడానికి వెనుతిరగనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసంలో నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. పేతురు ఒక్కడు మాత్రమే కాదండి, శిష్యులందరూ కూడాను యోహాను తప్పించి మిగతా వారందరూ కూడాను హతసాక్షులుగా మరణించినటువంటి వారుగానే ఉన్నారు, కానీ వారి విశ్వాసాన్ని అయితే ఎక్కడా కోల్పోయినటువంటి వారుగా లేరు. రెండవది ఏంటి అని అంటే కనుక నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని అంతం వరకు నువ్వు కాపాడుకోవాలి. మూడో విషయం ఏంటి అని అంటే కనుక నీలో దేవునికి అయిష్టమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సరిచేసుకోవాలి. ఆయన రాకడ పూర్వమే మనం సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆయన రాకడ సమయంలో ఏ రీతిగా గోధుమల్ని గురుగుల్ని వేరు చేస్తాడో అదే రీతిగా గొర్రెల్ని మేకల్ని కూడాను ఆయన వేరు చేస్తాడు. వేరు చేసి కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలతోటి ఆయన మాట్లాడుతున్నాడు, నా తండ్రి ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా ఉండాలనేది దేవుడు మన ముందే ఉంచాడండి. ఆశీర్వాదమా శాపమా, జీవమా మరణమా? గొర్రెల్లాగా ఉండాలా, నిష్కపటమైనటువంటి మనసుతోటి మేకలలాగా ఉండాలా?
ఏ రీతిగా ఉండాలనేది దేవుడు మనకే వదిలివేశాడు. కాబట్టి ఆ తీర్పు దినము రోజున ఆయన ద్వారా మెప్పు, మహిమ, ఘనత, కిరీటము పొందుకోవాలనంటే కనుక నిశ్చయముగా ఆయన రాకడ వరకు కూడా నమ్మకంగా జీవించేటువంటి వారముగా ఉందాము. మరి ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకునేటువంటి వారముగా ఉందాము. అటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి ప్రభా, విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలు ఎక్కడా కూడా తొట్టిల్లిపోయేటువంటి స్థితిలోని ప్రజలైనటువంటి వారు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదయ్యా. స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి, స్థిరమైనటువంటి భక్తి కలిగి తండ్రి ప్రభా, స్ఫురణ సంఘముతోటి ఏ రీతిగా తండ్రి ప్రభా మీరు మాట్లాడారో 10 దినముల వరకు శ్రమ ఎవరైతే అంతం వరకు కూడా తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారికి జీవకిరీటం ఇస్తానని, అదే రీతిగా తండ్రి మా యొక్క భక్తిని, విశ్వాసాన్ని కూడా తండ్రి కాపాడుకున్నటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా ఆ దినమున తండ్రి ప్రభా, అయ్యా తండ్రి తీర్పు దినము రోజున తండ్రి ప్రత్యేకింపబడినటువంటి వారముగా ఉండుటకు తండ్రి కృప చూపించండి అయ్యా. నీ కృపను, నీ అనుగ్రహాన్ని పొందుకునేటువంటి వారముగా తండ్రి అయ్యా తండ్రి అయ్యా నీ యొక్క మార్గాల్లో తండ్రి ప్రభా నిన్ను పోలు నడుచుకోవడానికి కృప చూపించమని తండ్రి, నీ రాకడలో తండ్రి ప్రభా ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరము కూడా తండ్రి ప్రభా మమ్మల్ని చేర్చుకోమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యంలో అనంత నాశనం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.